అంటే ఒకప్పుడు మనకు చాలా వరకు రైతులకు పశువుల పేడ అందుబాటులో ఉండేది. సో ఈ రసాయనిక ఎరువులను అంత పెద్ద మొత్తంలో వాడేవారు కాదు. కానీ ఇప్పుడు దాదాపుగా పశువుల పేడలు కానీ తగ్గిపోయినాయి. ఏది గ్రీన్ మాన్యూర్ క్రాప్స్ కూడా అంత పెద్దగా అందరూ వేయట్లేదు. సో వాళ్ళు ఏంటంటే పంట వేసినాక సడన్గా వాళ్ళకు రిజల్ట్ కనబడాలి. సో అందుకోసమని ఎస్పెషల్గా నత్రజని లాంటి ఎరువులని కొంచెం ఎక్కువ మోతాదులో వేస్తున్నారు. అది వేయడం వల్ల ముఖ్యంగా ఇంతకుముందు అనుకున్నటువంటి రకరకాల పురుగులు తెగులు ఉధృతి పెరుగుతూ ఉంది. సో రైతులు మంచి దిగుబడి పొందాలంటే ఎరువులు వేయాలి, కానీ ఒకసారి బ్యాలెన్స్డ్గా ఖచ్చితంగా వేయాలి. ముఖ్యంగా నేను కొన్ని సూచనలు చెప్తాను. ప్రారంభ దశలో ఖచ్చితంగా పొటాష్ 1 ఎకరానికి కనీసం 1/2 బ్యాగ్, ఫాస్ఫరస్ కూడా ముఖ్యంగా రైతులు ఎక్కువ కాంప్లెక్స్ ఎరువులని 2వ దశ 3వ దశ వేస్తూ ఉన్నారు. దానివల్ల పెద్దగా ఉపయోగం ఉండదు. వీలైనంత వరకు ఈ కాంప్లెక్స్ ఎరువులు DAP 20-20-20, 19-19-19 ఇవన్నీ కూడా వీలైనంత వరకు మొదటి దశలో అంటే విత్తనం పెట్టుకునేటప్పుడే వేసుకోవాలి. ఇది ఎకరానికి 1 బ్యాగు DAP, 1/2 బ్యాగు యూరియా, 1/2 బ్యాగు పొటాష్ ఫస్ట్. తర్వాత 30 to 35 డేస్కు అంటే మోకాళ్ళెత్తు దశకు వచ్చినప్పుడు 1 బ్యాగు యూరియా. తర్వాత 50 డేస్కి 1 బ్యాగ్ యూరియా, 1/2 పొటాష్. వీలైతే ఇంకొక పరి వేసుకోవచ్చు. లేకుంటే ఈ మూడింటితోటి దాదాపుగా మొక్క హెల్తీగా పెరిగి ఎక్కువ తెగులు లేకుండా సాధారణమైనటువంటి దిగుబడి పొందవచ్చు. కానీ రైతులు కొన్నిసార్లు ముఖ్యంగా ఈ మోకాలిత దశలో కానీ పూత ముందు ఎకరానికి 5 నుంచి 6 బ్యాగులు కూడా వేయడం జరుగుతూ ఉంది. అలా వేసినప్పుడు మొక్క విపరీతమైన గ్రోత్ వచ్చి అది దిగుబడి వస్తుంది అనుకుంటారు. కానీ గ్రోత్ వచ్చినంత మాత్రాన దిగుబడి ఏం రాదు. ఈ రోగాలకు వచ్చే ఛాన్సెస్ బాగా పెరుగుతూ ఉన్నాయి. సో వీలైనంత వరకు ఇది పొటాష్ ఎరువుని ఖచ్చితంగా వాడడము. యూరియా కొరత కూడా మనం చూస్తూ ఉన్నాము. ఇంత కొరత ఉంది కాబట్టి అవసరాన్ని మించి వాడకుండా అవసరం మేరకు మాత్రమే వాడి మంచి దిగుబడులు పొందాలి. ఈవెన్ తెగుళ్ళను కూడా మనం బ్యాలెన్స్గా వాడినప్పుడు తక్కువగా వస్తాయి. కాబట్టి అంటే సమగ్ర యాజమాన్యాన్ని, ఎరువుల యాజమాన్యాన్ని చేయాలని రైతులకు తెలియపరచడం జరుగుతూ ఉంది.